दिव्याय नमो ज्येष्ठाय जगन्निष्ठाय नमो पूजाय पूजाय नमोवाय प्रतिपर्याय नमो याव्याय क्षेत्याय नमः स्वायुधाय नमो नमस्याय जगव्याय नमोवाय दिव्याय बुद्ध्याय वच्याय नमस्याय पुरुषे योहाय केजे नमस्काराय नमः संभवे च नमः योगवे च नमः सुंदराय च महेश्वराय च नमः शिवाय च सुंदराय नमः सेव्याय च प्रियाय नमः च वाव्याय च ब्रह्माय च उत्तमाय च आकार्याय च इंद्राय च देव्याय च श्री गुरुचाय च प्रहर्याय च नगत्याय च प्रभुयाय च गुरुराय च क्षेमाय च नमो गोष्ठाय च दिव्याय च सूर्याय च अजयाय च विदेशाय च बाहुल्याय च विदेशाय च सिद्धाय च हंसाय च नमो लोक्याय च जोक्याय च देव्याय च सूर्याय च कमलाय च ब्रह्मसत्याय च ब्रह्माय च विष्णुदेव च वासिष्ठेभ्यो देवानां नमोदेभ्यो 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 द्राके नमस्कृतेषां पुरुषाणां तेषां वसुनां माध्यमादेषां विश्वं पुष्टं ग्रामे अस्मिन् కూడా మీకు ఈ శ్లోకం చాలా తెలుసు. యాక్చువల్లీ సప్తసతికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సప్తశ్లోకి 7 శ్లోకాల్లో ఇంపార్టెంట్ శ్లోకం కూడా ఈ శ్లోకమే. ఈ శ్లోకాన్ని అది ఎంత గొప్పది అని చెప్పాలంటే అప్పుడు సప్తసతిలో ప్రతి మంత్రం గొప్పదే. మంత్రం ఎంత గొప్పది అంటే మనుషులకి సహజంగా ఉండే ప్రాబ్లమ్స్ 3 రకాలుగా ఉంటాయి. ఆ అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఏకమైన పరిష్కారం, ఒకే పరిష్కారం, అది దుర్గే స్మృత మంత్రం. సో ఇక్కడ చాలామంది దుర్గే స్మృత మంత్రాన్ని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ దుర్గే స్మృతకి అర్థం చెప్పమని ఇంచుమించు 3-4 రోజులు బట్టి వీళ్ళు ఇద్దరు అడుగుతున్నారు. ఎప్పుడు పైకి నేను మైకితే అన్నారు, ఈలోగా భోజనం పెట్టేశారు, పిలిచేసాను. అందువల్ల చెప్పలేకపోయింది. ఇది మీరందరూ కూడా వినండి అమ్మా. ఇది ఈ దుర్గే స్మృత శ్లోకాన్ని అందరూ నేర్చుకోండి. కేర్ ఆఫ్ చెన్నక్క గారు వాళ్ళ శిష్యగణం వాళ్ళ దగ్గర నేర్చుకుని మీరు, ఇది చాలా విశేషం. ఇక్కడ ఏంటంటే మీకు సంపద కావాలా, ఇక్కడ ఆన్సర్ ఉంది. దీని అర్థం ఏంటి అనే విషయం తెలిస్తే ఇంకా బాగా చేస్తామని మీరు అన్నారు. మీకు అందరికీ అర్థం కావడానికి చెప్తున్నాను. దుర్గే స్మృత, అమ్మవారిని తలుచుకుంటామట, దుర్గాదేవిని. ఒక్కసారి మనం తలుచుకున్నాం అనుకోండి, ఎప్పుడు తలుచుకుంటామండి? దుర్గే స్మృత హరసి భీతి వశేష జంతో. మనం ఎప్పుడంటే ఇంకా ఏ దిక్కు లేదు, ఏ దారి లేదన్నప్పుడే మన మనిషి సహజంగా భగవంతుని తలుచుకుంటాడు. హరసి భీతి అశేష జంతో అంటే ఈ అశేష జంతో అనే పదం ఏంటంటే ఒక మనుషులే కాదు, క్రిమి కీటకాలు, ప్రకృతి ఉత్పాదాలు, ఏ కారణం వలన మనిషికి భయం రావచ్చు. సో నీకు భయం కలిగింది, భీతి కలిగింది అంటే అర్ధరాత్రి ఉరినప్పుడు గట్టిగా ఒక ఉరిని అనుకోండి, భయపడతారు. ఒక మెరుపులు గట్టిగా మెరిసాయి అనుకోండి, భయపడతాం. ఒక ప్రళయం వస్తుంది అన్నారనుకోండి, భయపడతాం. గాలి గట్టిగా వేసింది అనుకోండి, భయపడతాం. ఒక చిన్న తాడు కనిపించింది అనుకోండి, అది పామేమో అని భయపడతాం. సో ఇలాగా సృష్టిలో మనిషి కళ్ళు తెరిస్తే పూర్తి నిద్రలోకి వెళ్ళిపోయేంత వరకు ప్రతిదాన్ని చూసి భయపడుతూనే ఉంటాడు. అటువంటి భయం కలిగినప్పుడల్లా దుర్గాదేవిని తలుచుకోవాలి. దుర్గాదేవిని తలుచుకోగలిగితే ఇటువంటి భయం ఉండదని అర్థం. దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతు. ఆ దుర్గాదేవిని తలుచుకుని భయం కలిగినప్పుడు దుర్గాదేవిని తలుచుకుంటే ఏమవుతుంటా? దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతు స్వస్థై స్మృత మతి మతీవ శుభాం దదాసి.
అలాంటి భయం కలిగినప్పుడు అమ్మవారిని కలుసుకుంటే మీకు ఏమవుతుంటారా? స్వస్థత చేకూరుతుంది. స్వస్థత అంటే ఏంటి? ఉపశమనం, రిలాక్స్డ్నెస్, ఒక విధమైన రిలాక్స్. ఆ స్వస్థత చేకూరుతుంది. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం తదాసి. తలుచుకున్న మన మరుక్షణమే, అమ్మవారు తలుచుకున్న మరుక్షణం. ఇక్కడ చెప్పారు ఈ 12వ అధ్యాయంలో లాస్ట్లో ఫలితం కూడా చెప్తారు. ఈ సత్స చదువులో ఉపయోగపడి మతిం ధర్మే గతిం శుభాం అనేది చెప్తారు కదా. అలాగే ఇక్కడ స్వస్థై స్మృత మతీం శుభాం దదాసి అంటే కలుగుతాయి. ఎవరికి? ఈ మతికి. మతి అంటే ఏంటి? మీ మనసుకి. ఈ భయాలు పోయి స్వస్థత చేకూరి హాయిగా రిలాక్స్నెస్ వస్తుంది. వచ్చి మనసులో ఉంటుంది. మనసు అదుపు తప్పదు. మతి స్వస్థై స్మృత మతీవ శుభాం దదాసి. శుభమైన ఆలోచనలు కలిగేలాగా, శుభమైన ఆలోచనలే కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు మీకు స్వస్థత చేకూర్చుండదు. ఎప్పుడు మళ్ళీ వెనక్కి రండి. దుర్గే స్మృత, అమ్మవారిని తలుచుకుంటాం. ఇంకా ఇది పాటి దారిద్ర్యము దుఃఖము భయము పోయాయి అనుకోండి, ఇంకా మనిషి ఇంకేముంటుంది? ఆనందమే ఉంటుంది. దారిద్ర్యం దుఃఖ భయహారిణి కాత్వధన్య. అమ్మ నువ్వు కాదు ఇంకెవరు మా దుఃఖాన్ని, భయాన్ని, దారిద్ర్యాన్ని తొలగించేది నువ్వే కదమ్మా. ఇలాది ఇంకెవరమ్మా? దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. సర్వమైన ఉపకారములు అంటే అమ్మవారు ఏ ఉపకారం చేస్తుంది? మీకు ఏ ఉపకారం అయితే మంచిదో ఆ ఉపకారాలు అన్నీ చేసే శక్తి అమ్మవారికి ఉంది. సర్వోపకార కరణాయి. ఆ ఉపకారాలన్నీ జరగడానికి కారణం ఎవరు? మీరు అమ్మవారిని తలుచుకోవడం. మళ్ళీ దుర్గే స్మృత. అమ్మవారిని తలుచుకోవాలి మనం మరుక్షణమే దారిద్ర్యం దుఃఖం భయం పోతుంది అని చెప్తున్నారు మూడో వరుసలో. రెండో వరుసలో అమ్మవారిని తలుచుకున్న వెంటనే మీకు స్వస్థత చేకూరుస్తుంది. ఎలా? శుభమైన ఆలోచనలు వచ్చేలాగా, మీ మతిలో ఉండేలాగా తీస్తారు. మూడో దాంట్లో సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఏ విధమైన శుభములు జరగాలన్నా, ఏ విధమైన ఉపకారాలు మనకు జరగాలన్నా దానికి కారణం ఎవరు? నువ్వే తల్లి. సర్వోపకార కరణాయ సదా ఆర్ద్రచిత్త అంటే అమ్మవారిని ఎలా పిలవాలి? సదా ఆర్ద్రచిత్త అంటే ఆర్ద్రతతో కూడిన హృదయంతో దుర్గే స్మృత, దుర్గని తలుచుకోవాలి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకంలో మనకి లేనిది ఏంటి? శ్రీం. దీని బీజం కూడా శ్రీం బీజం. శ్రీం దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యాం సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. శ్రీ. ఈ శ్లోకం అర్థమైందా? ఎనీ డౌట్? ఎంత క్లియర్గా ఉందమ్మా. మనిషికి ఏది కావాలో అది ఇస్తారు. అందువల్ల ఈ పీఠంలో చాలా మందికి అనూహ్యమైన భయాలు. ఎందుకు భయమో కారణం కూడా తెలియదు, కానీ భయం ఉంటుంది. అందువల్ల ఎటువంటి భయంనైనా పారదోలేది ఏంటి? అమ్మవారిని తలుచుకోవడమే. ఆ దుర్గే స్మృత. సో సాధన ఒక 10,000 మీరు ఎవరైనా సరే పరీక్షించాలనుకుంటే ఈ మంత్రాన్ని ఒక 10,000 చేయండి. మీరు అనుకుంది ఎలా ఉంటుందో, ఈ చెప్పిన ఈ 3 పాయింట్లు కరెక్ట్ అవుతాయో మీరే చూసుకోవాలి. మీ బుర్ర ఫస్ట్ బ్యాలెన్స్గా ఉంటుంది. సర్వాభీష్ట సిద్ధ్యతే దేవసిద్ధ
चित्रप्रासे राजदेव सुब्रह्मण्यते मनोरमां रक्षमाय राम निजसुनि दुर्गे सुब्रह्मण्यते मनोरमां रक्षमाय योगेश्वराय नंदमां रक्षमाय योगमाय निजसुनि दुर्गे विद्यावासिनी देवसुब्रह्मण्यते मनोरमां रक्षमाय देव से गुरु मुझे मनोरमां रक्षमाय देव से गुरु मुझे मनोरमां रक्षमाय गुरुस्माय सर्वोपि विभ्राणां शूलबाणास्य निजलजगदा चापपासाङ्कराब्जैः मेघस्यामाकिरीटोल्लसितशशिकला भीषणा भूषणाढ्यां सिंहस्कन्धादिरूढा च तसुविदशिकेतान्विताभिः परितां कन्याभिन्नदैच्छावतु भवभयवंशिनी श्री मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदा द्रचित्ता श्री दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदा प्रचित्ता विद्महे महाशोभिनि धीमहि तन्नो दुर्गा प्रचोदयात् श्रीं सौ श्रीं ह्रीं क्लीं ॐ श्रीं ॐ ज्वल ज्वल सूर्यि दुष्टग्रहं पठ स्वाहा रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि इन्द्राणि पठ सद्भाव पूजिते परमेश्वरी इदं स्तोत्रं पठित्वा तु महास्तोत्रं पठे नरः सदसप्तशती संख्या वरमाप्नोति सम्पदाम् इति मार्कण्डेय पुराणे आदिदासो विप्रहर्ष कुलगोतमचारुदेह स्वाहा देव्यायया तदमिदं जगदात्मशक्त्या निःशेषदेवगणशक्तिसमूहमूर्त्या तामम्बिकामखिल देव महर्षि पूज्यां भक्त्या नतास्मविददास शुभानि सानः स्वाहा यस्याः प्रभावमतुलं भगवानन्तो ब्रह्मा हरस्य नहि वक्तुमलं बलं च सा चण्डिका किल जगत्परिपालनाय नासाय चाशुभवयस्य मतिं करोतु स्वाहा नमः स्वाहा अग्निशोमाभ्यां विदं नमः ॐ अग्निये सृष्टिकृते नमः स्वाहा अग्निये सृष्टिकृते नमः ॐ भू स्वाहा अग्निये इदं नमः ॐ भुव स्वाहा वायवे इदं नमः ॐ सुव स्वाहा सूर्याय इदं नमः ॐ भूर्भुवः सुव स्वाहा प्रजापतये नमः कुशलाग्निमं स्वाहा जनानां च दाराणां शान्तिः किन्नतेषां गृहे क्षेमम् अक्षेमं किन्न साम्प्रतं स्वाहा कदन्ते किन्न सद्वृत्ता दुर्वृत्ता किन्न मे सदा समाः ॐ राजोवाच स्वाहा तेनरसोपमानुद्धैः पुत्रदारादिविद्यने स्वाहा तेषु जिह्वौ दस्नेहमनुबध्नादिमानसं स्वाहा ॐ वैश्योवाच स्वाहा एवमेतद्दुदामराः भवानस्वतो वचसाः किं करोमि बध्नादि मम निष्ठुता मनः ते सञ्चयन्तिस्नेहं धनरुद्धे निराकृत स्वाहा पतिसुन्दरमहाराजहारिरेश्वरमे मनः किमेतन्नामि जानामि जानानपि महामते स्वाहा यत्प्रेमपरवणं चित्तं विघ्नेष्वपबन्धुषु तेषां कृते निःश्वासो धर्मणस्य जायते स्वाहा करोमि किं येन मनः तेषु प्रीतिशनिष्ठितं स्वाहा ॐ ऐ मार्कण्डेय उवाच स्वाहा समवर्तितो स्वाहा समाधिर्नाम वैश्योऽसो सदवागमसत्तमः पुत्रपादय दानाय मेधारं तेजसंविदं स्वाहा उपविष्टो गदाकाशे चक्रदुर्यशपादिवो स्वाहा ॐ राजोवाच स्वाहा भगवन् स्वामहं वरिष्ठं इच्छामि एकं वद स्वतः स्वाहा दुःखाय मे मनसः सुचिताय तदा विना मम त्वं राज्यस्य राजाङ्गेषु विलेषु स्वाहा ज्ञानरूपे राज्यस्य किमे तन्मनसत्तमा
आयचानि पदपुत्रैः स्वाहा स्वाहा समुदाय तपसाय वीर्य भगवान स्वाहा पंचवर्ष सहस्राणि बाहुग्रहणो विभो तावप्यति बलवन्मत महामाया विमोहि स्वाहा उत्तरवतो वरुस्मत वेदामितिके स्वाहा श्री भगवान उवाच स्वाहा मम देवेन वेदित्वा मम उद्यागुवापि स्वाहा शिवेन पर्यणाय मम स्वाहा ओम ह्रीं विष्णुवाच स्वाहा पंचकाव्यां विद्यता सर्वमापोमयं जगत् स्वाहा विलोक्यताभ्यां गदितो भगवान् समलेक्षणः आवां देवी जगदोरे सर्वेण परिपूता स्वाहा ओम ह्रीं श्रीवाच स्वाहा ललित्योता पद्मरा जगत्चक्रगदावता रुद्राक्ष दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्यै स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदा प्रचित्ता स्वाहा सममलं परिपूर्णचन्द्र बिम्बानुकारि कनकोत्तम कान्तिकान्तम् अत्यद्भुतं प्रणुतमातरिषाददापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण स्वाहा दुष्टदेवी कुपितं भ्रुकुटीकरालम् उद्यस्य साङ्गसदृशस्य वियन्न सद्यः प्राणान् मुमोचमयतीव चित्रम् जयजीवदेहि कुपितान्तकदर्शनेन स्वाहा देवी प्रसीद परमा भवती भवाय सद्यो विनाशयसि कोपवती पुराणे विज्ञातमेतदतु नैव यतस्वमेतत् नीतं बलं सुविपुलं महिषासुरस्य स्वाहा श्री महाकाली महालक्ष्मी मां सरस्वती स्वरूपा श्री चंडिका परमेश्वर्याः नैवेद्यं निवेदयामि नमः अधिकारतो जाग्रत् स्वप्न सुषुप्ति अवस्थासु मनसा वाचा कर्मणा हस्ताभ्यां पद्भ्यां उदरेण यत्स्मृतं यत्कृतं यदुक्तं तत्सर्वं ब्रह्मार्पणं भवतु स्वाहा परब्रह्मणे इदं नमः महामाया देवी भगवती महामाया प्रभावेन संसार स्थितिकारिणः तन्मात्राणि स्मयकार्यो योगनिद्रा जगत्पतेः रोगा प्रतिष्ठाय नन्मेनाभिन्नवसि तथा विमोहतावर्ते मोहमते निपातिताः मनुष्यामनुजाव्याघ्रस्वाभिलाषासुरामति मनुष्याणां चैत्येषां तुल्यमन्यतो वयोः ज्ञाने विसर्पच्येन पदां कक्षावशशिषु यतो हि ज्ञाने सर्वे पशुपक्षिं लोकादयः ज्ञानं च तन्मनुष्याणां एतेषां मृगपक्षिणां ये चित्तिवादाराः प्राणिनस्मिन् ज्ञानिनो मनुजा सत्यं किमिते केवलं विषयाः समाभागाय अतिशैवं पृथक् दिवादापरे ज्ञानमस्ति समस्तस्य जन्तोर्विषयगोचरे ॐ ह्रीं श्रीं ऋषिर्वाच ममस्य च भवतेश विवेकान्तस्य मोदः दृष्टदोषेऽपि विषये ममत्वा कृष्णमानसो तर्हि मे तन्महाभागा